ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి దగ్గరికి వెళ్దాము. వెంకటేశ్వర రెడ్డి గారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగానే ఆ కేసు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఉంది, ప్రశాంతంగా కూర్చోకుండా ఈ అఫిడవిట్ విత్డ్రా చేయించే ఆలోచన ఎవరిది? ఆ విత్డ్రా చేయించే క్రమంలో తీసుకున్న స్టెప్స్ ఇవాళ ఆయన మళ్ళీ మరొకసారి కోట్ల మెట్టు ఎక్కిస్తోంది, జైలు కూడా ఊచ లెక్కబెట్టించేలాగానే కనిపిస్తోంది అన్నది విశ్లేషణ వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు? నిజంగా కక్ష సాధింపు చర్య అనడం కన్నా ఆయన తొందరపాటు చర్య ఎక్కువ కనిపిస్తోందేమో అని అనుమానం. ఏమంటారు? ముందుగా బీఆర్కే వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. ఎస్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత ఈ అరెస్టులు జరుగుతాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ 9 నెలల పాటు వాళ్ళు చేస్తున్న పని కూడా అదే. కాబట్టి జరగకపోతే ఆశ్చర్యం, కానీ జరిగితే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కేసులో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ గురించి అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా చెప్పున్నారు. ఆ చెప్పిన దాన్ని బట్టి మనం డిమెరిట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, సుబ్బారావు గారు చెప్పిన విషయాలన్నింటినీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనం ఒక్క పాయింట్ చెప్పొచ్చు. రుజువు అయితే వీళ్ళు పెట్టిన అక్రమ కేసులు, అతని మీద మళ్ళీ దౌర్జన్యంగా వాళ్ళ అమ్మని, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి మళ్ళీ ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ అసలు ఆమె ఇచ్చిందో లేదో తెలియదు. ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ కొత్తగా కేసు కట్టి పెట్టడం అనేది, పోలీసులు ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాడు ఏ కేసులైనా కట్టగలరు, కట్టి కోర్టు వరకు పెట్టగలరు. కోర్టులో రుజువు చేయాలంటే నిజం ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం లేకుండా రుజువు చేయలేరు. ఇక బెయిల్ విషయానికి వస్తే కంప్లీట్ గా ఆ యొక్క కోర్టు యొక్క న్యాయస్థానాల యొక్క ఆ జడ్జి గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటది. బెయిల్ ఇవ్వాలనేది అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ కేసు కట్టేశాము సంకల కొట్టేసుకొని వంశీ గారు నేరం చేశారని ప్రజలందరూ అనుకుంటారు అని ఈ సంకల గుద్దుడి వ్యవహారం మానుకోండి. ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకు ఈ పనులన్నీ వాడు చేస్తున్నారంటే పరిపాలన సక్రమంగా చేయలేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక, వెంకటేశ్వర గారు, అయితే మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్న విషయాల్లో కీలకమైన అంశం ఏంటంటే, మొదటిది ఆ అఫిడవిట్ విత్డ్రా చేసుకునేటప్పుడు ఆ సందర్భంలో వల్లభనేని వంశీ కోర్టు ఆవరణలోనే ఉన్నారు. ఆ తర్వాతనే అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు అనడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తా ఉన్నారు. సరే, ఇంకా పాలనను లేకపోతే దాని మీద నుంచి ఫోకస్ మార్చడానికి అనేది మీరు ఎప్పుడు చెప్తుంటారు. చేసుకున్నారో ఇప్పుడు పెట్టిన కంప్లైంట్ అతను పెట్టింది కాదు, పైగా అఫిడవిట్ విత్డ్రా చేసుకుంది న్యాయస్థానంలో, కోర్టులో అతను విత్డ్రా చేసుకున్నాడు. కేసు కట్టింది వాళ్ళ అమ్మగారిని బెదిరించి, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి, మీరు కనుక కేసు విత్డ్రా చేసుకుంటే మేము కేసులు పెడతాము, మేము అక్రమ కేసులు పెడతాము, ముందు ఇమ్మీడియట్లీగా అతని మీద మీరు కేసులు పెడతారా లేదా అని చెప్పేసి బెదిరించి, పోలీసు వారు ఆమెను బెదిరించి మళ్ళీ ఆమె మీద కేసు పెట్టించారు, వంశీ గారి మీద. ఇది పూర్తిగా మనం కేసు విషయం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆడ అర్థమవుతున్న విషయం. నాకే కాదు, సామాన్యుడికి, అన్లిటరేచర్ కూడా అర్థమయ్యే విషయం అది. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు అఫిడవిట్ విత్డ్రా చేసుకుంటేనేమో కరెక్ట్గా చేసినట్టు, వాళ్ళు ఇంకో కేసు పెడితేనేమో బెదిరించి పెట్టించినట్టు అంటున్నారు. అది సస్టైన్ అవుతుంది అంటారా? నేనేమంటానంటే, ఇప్పుడు మేము విత్డ్రా చేసుకుంది కోర్టులో, వాళ్ళు కేసు పెట్టింది పోలీస్ స్టేషన్ లో. రైట్. ఇక్కడ న్యాయస్థాన నిర్ణయం గొప్పదా? రైట్. ఆ పాయింట్ మీద డిస్కస్ చేయాలి. ఎస్, పాయింట్ నోటెడ్.